26వ కీర్తన, 26వ సంకీర్తన 8వ చరణం మనం చూద్దాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మందిరాన్ని మనం ఏం చేయాలట? ప్రేమించాలి. లేఖనం ఏం చెప్పింది? భక్త దావీదు ఏమన్నాడు? భక్త శ్రేష్ఠుడైన దావీదు ఏమన్నాడు? ఆయన యెహోవా నీ నివాస మందిరము, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ తేజో మహిమ నిలుచు. చెప్పండి, ఏమి నిలుచు? సరిగా వినాలి. నీ తేజో మహిమ నిలుచు నీ మందిరమును నేను ప్రేమించుచున్నాను. మందిరాన్ని మనం ప్రేమించాలి. ఒకటి, మందిరాన్ని మనము ప్రేమించాలి. తర్వాత వివరిస్తాను ఇదంతా. లేవియాకాండము 19:30. లేవియాకాండము 19:30. అమ్మా, నేను నిర్మించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును మన్నించవలెను. నేను యెహోవాను. ముందేమన్నాడు? ప్రేమించవలెను. ఇప్పుడు రెండేమన్నాడు? మన్నించవలెను. పరిశుద్ధ మందిరాన్ని ఏం చేయాలి? మన్నించాలి. ప్రేమించాలి, 2 మన్నించాలి. తర్వాత లేవియాకాండం 26:2. లేవియాకాండం 26:2. అమ్మా, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను. నేను యెహోవాను. 1 ప్రేమించాలి, 2 మన్నించాలి, 3 సన్మానించాలి. మందిరం పట్ల ఇలాంటి అవగాహన కలిగి ఉండాలి. నీ తేజో మహిమ నిలుచు నీ మందిర నివాసమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు భక్త దావీదు. దావీదుకున్న ఆ శ్రేష్టమైన అనుభవం మనలో కూడా ఉండాలి. ఆ శ్రేష్ఠ భక్తుల నుండి అనుభవాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మందిరాన్ని ప్రేమించాలి, మందిరాన్ని మన్నించాలి, మందిరాన్ని సన్మానించాలి. ఈ శ్రేష్టమైన అనుభవాలు మనం జీవితంలో కలిగి ఉండాలి. మందిరం పట్ల అలాంటి అవగాహన కలిగి ఉండాలి. అది దేవుని తేజో మహిమ నిలుచు స్థలం. అది దాన్ని మనం ప్రేమించాలి, మన్నించాలి, సన్మానించాలి, గౌరవించాలి. ఇటువంటి భావన మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తేటగా నేర్పిస్తుంది. కనుక ఇది ఎలాంటి స్థలమో వీలైతే నేను ఒక 4 విషయాలు చెప్తాను. ఒక 4 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటాను. టైం ఉంటే 4 జ్ఞాపకం చేస్తాను, లేకపోతే మొదటి సంగతితోనే క్లోజ్ చేస్తాను. టైం ఉంటే 4 వివరణ జరుగుద్ది, లేకపోతే టైం లేకపోతే ఏదో ఒక్క మొదటి సంగతే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? 26 మీరు 8వ వచనం ఏం చదివారు? యెహోవా నీ నివాస మందిరం, నీ నివాస మందిరము. చెప్పండి, ఇది ఎవరి నివాస మందిరం? ఇది దేవుడు నివసించు మందిరం. ఇది నీ నివాస మందిరము. నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలము. ఏ స్థలం ఇది? ఆయన తేజో మహిమ నిలుచు స్థలము. అందరు చెప్పాలి, ఆయన తేజో మహిమ నిలుచు స్థలం ఇది. ఓకేనా? అక్కడికి అర్థమైందా? తేజో మహిమ నిలుచు స్థలము. తేజో మహిమ అంటే జ్ఞానము నిలుచు స్థలం అని. ఓకేనా? మంచిది. నూతన నిబంధనకు వచ్చేసరికి ఇది భౌతిక మందిరం. సరే, అది పాత నిబంధనకు వచ్చేసరికి ఇది భౌతిక
మందిరం. నూతన నిబంధనకు వచ్చేసరికి మీ హృదయమే దేవుని ఆలయం అన్నాడు. ఇప్పుడు తేజోమహిమ నిలుచు స్థలం ఏది? ఆయన నివాస మందిరం ఏది? ఆయన తేజోమహిమ నిలుచు స్థలం ఏది? హృదయం. ఆ తేజోమహిమను నింపడానికి ఉపయోగపడే స్థలం ఏది? ఈ భౌతిక మందిరం. నిన్ను తేజోమహిమతో నింపే స్థలం ఏదంటే మళ్ళీ ఇక్కడ భౌతిక మందిరం. ఈ మందిరంలోనే దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆ జీవమును గూర్చి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతాడు. అపోస్తులను బంధించినప్పుడు, ఈర్ష్య చేత ద్వేషం చేత అపోస్తులను బంధించినప్పుడు దేవదూత వచ్చి అపోస్తులను విడిపించి, మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి ఈ జీవమును గూర్చి మాట్లాడండి అని అపోస్తుల్ని మందిరంలోకి నడిపించాడు దూత. ఇది అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. మీరు నిలవబడి మందిరంలో నిలబడి ఈ జీవాన్ని గూర్చి మాట్లాడండి అన్నాడు. కనుక ఇది ఏ స్థలం అంటే జీవాన్ని గూర్చి మాట్లాడే స్థలం ఇది. కనుక ఆయన తేజో మహిమ నిలుచు స్థలం. అయితే ఆయన తేజో మహిమ ఎలా నిలుస్తుంది? అది మనకు పాయింట్. ఆయన తేజో మహిమ ఎట్లా నిలుస్తుంది? నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసి టకటక నేను ముందుకు వెళ్తాను. దయవుంచి చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 5:11. 2వ దినవృత్తాంతములు 5:11. అమ్మా, యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న యాజకులందరూ చూడండి, 14 చదవాలి తల్లి. 5:14. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండు కొనగా, అదిగో యెహోవా తేజస్సుతో మందిరం ఏం చేయాలి? నిండు కొనాలి. యెహోవా తేజస్సుతో మందిరం నిండుకోవాలి. చూడండి 14లో అప్పుడొక మేఘము, చెప్పండి, అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. మేఘం దేని గుర్తు? మేఘంలో ఏముంటాయి చెప్పాలి? మేఘంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఏముంటాయి? నీళ్లు. పరిశుద్ధాత్మ దేవునితో పోల్చాడు, నదితో, మేఘముతో పోల్చాడు. నదిలో విస్తారమైన నీళ్లుంటాయి, మేఘములో కూడా నీళ్లుంటాయి. అంచేత పరిశుద్ధాత్మ దేవునిని మేఘముతో పోల్చాడు. అంచేత హృదయం అంతా దేంతో నింపబడాలంటే మేఘముతో నింపబడాలి. అంటే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి. ఆ తేజో మహిమతో నింపబడాలి మందిరం. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు ఆ మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఇప్పుడు మీకు తేలిగ్గా అర్థం అవడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తానే. నన్ను ఒకళ్ళు రామకృష్ణ గారా, నువ్వు రా, నేను చెప్తాను, అక్కడ మెన్షన్ చేస్తాను, పాయింట్ చేస్తా ఉండు. ఒకసారి అందరూ చూడండి, కనపడుతుంది అందరికీ? ప్రత్యక్షపు గుడారము. ఏ గుడారం? అందరికీ తేటగా అర్థం కావడానికి జ్ఞాపకం చేస్తాను. ప్రత్యక్షపు గుడారము. ఇప్పుడు గుడారము మేఘముతో నింపబడింది, అవునా? నాన్న మందసాన్ని చూపించు. మందస్సం చూసారా? మందసాన్ని, అది మందస్సము. మందస్సం ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలం. మందస్సము పైన ఏముంది? కరుణాపీఠము, అవునా? ఇప్పుడు కరుణాపీఠం మీదకి ఆకాశము నుండి దేవుడు దిగి వస్తున్నాడు. దేవుడు దిగొచ్చాడు. కనపడిందా? ఎక్కడ కనపడిందా? దేవుడు దిగొచ్చాడు. దేంట్లో దిగొచ్చాడు?
మేఘములో నుండి దేవుడు దిగొచ్చాడు. అంటే ఇప్పుడు మందిరం దేంతో నింపబడాలి? తేజో మహిమతో నింపబడాలి. అంటే ఇదంతా ఎందుకు ఇచ్చాడంటే ప్రస్తుత కాలానికది ఉపమానం. ఏ కాలానికి? ప్రస్తుత కాలం అంటే నూతన నిబంధన కాలానికి ఉపమానం ఏది? ప్రత్యక్ష గుడారం. దాన్ని బట్టి నువ్వు పాఠం నేర్చుకోవాలి. నీ హృదయం అనే మందిరం మహిమతో ఎలా నింపబడుతుందో దాన్ని బట్టి పాఠం నేర్చుకోవాలి. అందుకు ఉపమానం అది. యుగాంతమందున్న మనకి బుద్ధి జ్ఞానము కలగడానికి ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు మనకి. యుగాంతముంద నీకు బుద్ధి కలగడానికి, నాకు బుద్ధి కలగడానికి, ఎంటైర్ సార్వత్రిక సంఘానికి బుద్ధి కలగడానికి ఆ గుడారం ఇచ్చాడు. అది ప్రస్తుత కాలానికి ఉపమానముగా ఉన్నది. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం కదా, చదవండి. ఆ గుడారం, ఏ గుడారం? ఈ ప్రత్యక్ష గుడారం. ఆ గుడారము ನಾನು చదువునా, ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంటే ఆ గుడారం ఏంటి? ప్రస్తుత కాలానికి అన్వయింపు చేయటం ఏమిటి? మీకు అర్థమైందా? ఎక్కడో ప్రత్యక్ష గుడారం ఏమిటి, ప్రస్తుత కాలానికి అన్వయింపు చేయటం ఏమిటి? ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానము. ఆ ఉపమాన భావాన్ని బట్టి పాఠం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ఏది బోధించినా ఉపమానం లేకుండా చెప్పలేదు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము ఈ మాట చదువుతారా? 35వ వచనము. యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. మీకు కూడా నేను బోధించాలి, ఉపమానం ఉండాలి. ఉపమానం లేకుండా ఏది బోధించకూడదు. ఇది యేసునాథుని యొక్క మాదిరి. నీ హృదయం అనే మందిరాన్ని నువ్వు కట్టుకోవాలంటే ఎలాగూ నీకు చూపించాలి, ఎలాగా జ్ఞానాన్ని నీకు కలిగించాలి. అలా కలిగించడానికే ఆనాడు ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. ఇప్పుడు నీ హృదయం అనే మందిరం తేజో మహిమతో నింపబడాలి, దేవుని అనంత జ్ఞానముతో నింపబడాలి. అలా నింపబడాలంటే నువ్వు ఎలా పడితే అలా కడితే నింపబడదు. దానికి ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లైన్ ఉంది, ఒక క్రమం ఉంది. దానికి ఎలా పడితే అలా నింపబడదు. మహిమ మనకు తోచినట్లుగా చేస్తే మందిరం మహిమతో నింపబడదు. కనుక ఆ మందిరం 3 భాగాలు. ఎన్ని? నాన్న వెలుపటి ఆవరణం చూపించు. వెలుపటి ఆవరణము, ఓకేనా? అర్థమైందా? మైండ్లో పడుతుందా? వెలుపటి ఆవరణము. 2 పరిశుద్ధ స్థలము. 3 అతి పరిశుద్ధ స్థలము. ఓకేనా? అది అలా వదిలేయండి. ఇది కూడా గుడారమే. ఇది కూడా ఏంటి? గుడారం. ఈ గుడారం ఎన్ని భాగాలు ఉన్నాయి? ఏంటవి? శరీరము, జీవము, ఆత్మ. శరీరము, జీవము, ఆత్మ. సరిగా వినాలి, వాక్యం సరిగా వినండి. 3 భాగాలు. ఓకేనా? వెలుపటి ఆవరణంలో ఏమున్నాయి? 2 ఉపకరణాలు. మొదటిది ఇత్తడి బలిపీఠం. చూపించినానా? ఇత్తడి బలిపీఠం. ఆ గుడారములో ఇత్తడి బలిపీఠం ఉన్నట్లుగా నీ గుడారములో రక్షణ అనుభవం ఉండాలి. ఏముండాలి? రక్షణ. ఆ బలిపీఠం మీద ఏం బలైంది? బలి పశువు. ఇశ్రాయేలుకు తప్పు చేసినప్పుడు ఇశ్రాయేలు పక్షంగా ఆ బలిపీఠం మీద బలి పశువు చచ్చిపోతుంది, ఇశ్రాయేలీలు బ్రతుకుతారు. అలాగే నూతన నిబంధనకు వచ్చేసరికి బలిపీఠం ఏది? సిలువ. సిలువ అనే బలిపీఠం మీద అక్కడ బలిపశువు కాలినట్లుగా శ్రమలు, అంటే నీవు నేను చేసిన పాపాలకి శ్రమలు అనే అగ్నిలో బలిపశువు కాలిపోయింది. నువ్వు చేసిన దోషానికి, నేను చేసిన దోషానికి, మన చెడు ఆలోచనకు ఆయన తల మీద
ముండ్ల కిరీటము, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, 39 కొరడా దెబ్బలు. మనం చేసిన తప్పులన్నిటికీ, మనం చేసిన పాపములన్నిటికీ సిలువనే బలిపీఠం మీద బలిపశు బలియాగం అయిపోయింది. నీ కొరకే త్యాగం అయిపోయాడు ప్రభు, నీ కొరకు నా కొరకు. ఆ బలిపీఠం దగ్గరే మానవుడికి రక్షణ. ఆ రక్తంలో మానవుడికి ఏముంది? పాప విమోచన. వినాలి, ఏ విమోచన? పాప విమోచన. కనుక ఈరోజు మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించినట్లుగా నీ జీవితం ప్రభువుకి ప్రతిష్ఠించావా? ప్రతిష్ఠించావా? నీ జీవితంలో రక్షణ అనుభవం ఉందా? నువ్వు రక్షణ పొందావా? నువ్వు ఆలోచించుకోవాలి. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. రక్షణ లేని మానవుడు ఎక్కడికి వెళ్తాడు? అగ్నిగుండానికి. యుగయుగాలు అందులో కాలుతూ ఉంటుంది, ఇక బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అందులో కాలుతూ ఉండవలసిందే. యుగయుగాలు కాలిపోతూ ఉంటుంది ఆత్మ. అందుచేతనే ఆయన కార్చిన రక్తంలో ప్రతి పాపమును కడుక్కుని, జన్మ పాపమును, కర్మ పాపం, ఈ 2 పాపాలు కడుక్కుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడు. ఆత్మ నరకం నుండి తప్పించుకుంటాడు. ఏమండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ప్రభు చెప్పేశారు. అందుకే రక్షణ పొందాలి. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. కనుక మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి చేసిన వారిలో ఇంకెవరైనా రక్షణ లేని వారిగా ఉంటే యేసు ప్రభుని నీ స్వరక్షకునిగా నువ్వు అంగీకరించాలి. నీ హృదయాన్ని ఆయనకి ప్రతిష్ఠించాలి, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. లేకపోతే నరక శిక్ష తప్పదు. అందుచేతనే నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్న వాస్తవాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ ఏముంది? ఇత్తడి బలిపీఠము. ఆ ఇత్తడి బలిపీఠమే ఒక బలిపీఠం కింద పెట్టాడు. కానీ మీకు తెలుసా, అది ఇత్తడి బలిపీఠము. ఇత్తడి తీర్పుకు గుర్తు. లోపల ఉన్నదేంటి? తుమ్మకర్ర. పైన ఉన్నదేంటి? ఇత్తడి. ఇత్తడి మీరు గమనించాలి, ఎంత భయంకరమైన అగ్ని అయినా సరే పైన ఇత్తడి భరించింది. కానీ ఆ ఇత్తడే లేకపోతే తుమ్మకర్ర ఏమైపోద్ది? ఒక్క దెబ్బతో కాలిపోద్ది. అందుకే ఆ శిక్ష మనం తట్టుకోలేమని తన కొడుకుని లోకానికి పంపించాడు. ఆ తీర్పు తన కొడుకు మీద వేశాడు. నీవు నేను తట్టుకోలేము. ఆ తీవ్రత మనం తట్టుకోలేము. దేవుని కోపాన్ని మనం తట్టుకోలేము. ఆ అగ్ని తుమ్మకర్ర తట్టుకోలేదు. అందుకని ఇత్తడి తీర్పుకు సూచన. అర్థమైందా? అందుకే బైబిల్ చెప్పింది, రోమా 5:9. రోమా 5:9 టకటక చూడాలి. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన, అంటే ఆయన సిలువలో వేలాడటం వల్ల, ఆయన గాయపరచబడటం వల్ల రక్తం చిందించబడింది. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అది ఎవరి ద్వారా ఉగ్రతను రక్షించబడుతున్నాం? దేవునికి మనమే దేవుంది ఉగ్రత, కోపము. మన శత్రువులం అయిపోయింది దేవునికి. కోపము. అదే సమయంలో దేవుడు ప్రేమ కలిగిన వాడు. విపరీతమైన కోపం మన మీద ఉంది. దేవుడు పరిశుద్ధుడు కనుక పాపం చేస్తాం కనుక పాపం సహించలేడు. పాపాన్ని ఎంత మాత్రము దేవుడు సహించలేడు. దానికి శిక్ష వేసేయాలి. శిక్ష వేసేయడానికి మనం చూస్తే మనం బలహీనులం. ఆ శిక్ష ఎవరి మీద వేసాడు చెప్పున? తన కొడుకు మీద. తుమ్మకర్ర లాంటి మనం బ్రతకాలంటే పై కవరింగ్గా ఎవరు ఉండాలి మనకి? ఇప్పుడు యేసయ్య. అంతే, ఉగ్రత నుండి రక్షించబడు. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం రక్షించబడ్డాం. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. తుమ్మకర్రని ఇత్తడి కప్పినట్లుగా యేసు ప్రభు మనల్ని కప్పాడంతే, తప్పించబడ్డాం. అందుకని ఇత్తడి బలిపీఠం. అందుకే దానికి ఏం పెట్టాడు? ఇత్తడి బలిపీఠం. ఆ గుడారంలో ఏముంది? ఇత్తడి బలిపీఠం ఉన్నట్లుగా మన గుడారంలో ఏముండాలి? సరిగా వినాలి, మాట సరిగా వినాలి. మన గుడారంలో ఉండాలి
రక్షణ అనుభవం. రెండవది ఇత్తడి గంగాళం కదా. అక్కడ యాజకుడు ఉన్నాడా? కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడా? యాజకుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మనం ఎవరమి? యాజకులమి. రక్షణ పొందిన ప్రతి వాళ్ళు ఎవరు? మనం యాజకులమి. ప్రతి ఆదివారం మనం ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ప్రతి ఆదివారం నెలకోసారి కాదు. నెలకోసారి అనేది మనుషుల బోధ, వారానికి ఒకసారి అనేది దేవుని బోధ. నెలకోసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, 6 మాసాలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కడుక్కోవాలి. అర్థమవుతుందా? అంచేత బల్ల ఉండాలి మనకి. వారం వెంబడి వారం ఏం చేయాలి? కడుక్కోవాలి. యాజకుడు ఏం చేస్తున్నాడు? ఆ కడుక్కోవడమే, ఆ కాళ్ళు చేతులు కడుక్కోవడమే నూతన నిబంధనకు వచ్చేసరికి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అనేది ఇత్తడి గంగాళం. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. వాక్యాన్ని వినాలి. అందుకే వర్తమానం ఇస్తాం. వర్తమానం విని తన్ను తాను పరీక్షించుకొని అప్పుడు మూడోది ఎక్కడికి వెళ్ళాలి? బల్లలోకి వెళ్ళాలి. అక్కడ మూడో ఉపకరణం ఏంటి? సముఖపు రొట్టెల బల్ల కనబడుతుంది. అక్కడ సముఖపు రొట్టెల బల్ల అక్కడికి రావాలి. మూడోది అక్కడికి రావాలి. అంటే రెండవ ఉపకరణం ఇత్తడి గంగాళం దగ్గర నువ్వు కడుక్కోవాలి. ప్రతి వారం శుభ్రం అయిపోవాలి. అక్కడ అది కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు మురికి ఎలా పోతుందో నీ అంతరంగంలో మురికి మొదటి వర్తమానం ద్వారా పోవాలంతే. నువ్వు పరీక్షించుకోవాలి. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడు యాజకుడు, నువ్వు కడుక్కోవాలి. నీళ్ళెట్టి కడుక్కుంటే మురుకుంటుందా? మురుకుంటుందా? అలా నీ హృదయాన్ని ఏం చేయాలి? కడుక్కోపోతే తేజో మహిమతో నింపబడదు, నువ్వే నష్టపోతావు. అజాగ్రత్తగా అనాలోచనగా ఉంటే నువ్వే నష్టపోతావు. ఎవరో నష్టపోరు, నష్టపోయేది మనమే. అజాగ్రత్తగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. హృదయాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి ఆదివారం అనాలోచనగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. ఇచ్చిన వర్తమానం ప్రకారం వెంటనే టక్క సరైపోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న ఎక్కడ అవిధేయతలు ఉన్నాయో వెంటనే స్పీడ్గా టక్క సరైపోవాలి. అవిధేయతలు కడుపులో ఉంచుకోకూడదు, అవిధేయతలు హృదయాల్లో ఉంచుకోకూడదు. స్పీడ్గా రెస్పాండ్ అవ్వాలి, వెంటనే కడుక్కోవాలి. దిగ్గున లెగాలి, దిగ్గున టక్క లెగాలి. వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, సూటిగా నీ వాక్యం నేను దర్శిస్తున్నప్పుడు, ప్రభు నీతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు టక్క లెగాలి. గుడ్డి భిక్షకు లేచాడు కదా, దిగ్గున లేచాడు, అలా లెగాలి నీవు. లేకపోతే ఆ గుడ్డితనం అలాగే ఉండిపోద్ది, ఆ కుంటితనం అలాగే ఉండిపోద్ది, ఆ శాపం అలాగే ఉండిపోద్ది. లెగాలి, వెంటనే లెగాలి. దిగ్గున లేచాడు భిక్షకుడు, దారి పక్కన ఉన్న భిక్షకుడు దిగ్గున లేచాడు. నువ్వు దిగ్గున లెగాలి. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ దారి తప్పావో అక్కడి నుంచి లెగాలి. అక్కడే నీ గుడ్డితనం పోతుంది, నీ కుంటితనం పోతుంది, నీ శాపం తొలగించబడుతుంది. అలాగే కూర్చోకూడదు, ఆశీర్వాదం రాదు. లెగాలి, గుడ్డివాడు లేచినట్లుగా దిగ్గున లెగాలి. పర్వాలేదులే, కంగారు లేదులే, తొందర లేదులే, అది మంచిది కాదు. దిగ్గున లెగాలి, కడుక్కోవాలి. యాజకుడు, నువ్వు యాజకుడివి, నువ్వు కడుక్కోవాలి. వాక్యానికి నీ జీవితం సరిపోవాలి. నీ వాక్యం నా అడుగులు స్థిరపరచమన్నాడు దావీదు. వాక్యాన్ని బట్టి నీ అడుగులు పడాలి, వాక్యాన్ని బట్టి నీ అడుగులు స్థిరపడాలి. వింటున్నారా? కడుక్కోవాలి. అది రెండవ అనుభవం. ఇత్తడిగా అది ప్రతి ఆదివారం జరగాలి. అందుకే మొదటి వర్తమానం ఇస్తాం, హృదయాన్ని పరిశీలించుకోమని చెప్తాం, వెంటనే బల్లలోకి నడిపిస్తాం. మూడో అనుభవం ఏంటి? సముఖపు రొట్టెల బల్లలోకి వెళతాం. నాలుగో అనుభవం ఏంటి? దీపవృక్షము. అక్కడ అహరోను పనిచేస్తాడు యాజకుడు. ప్రత్యక్ష గుడారంలో అహరోను పనిచేస్తాడు యాజకుడు. ఏ గుడారం అది? ప్రత్యక్ష గుడారం. ఎక్కడ పనిచేస్తాడు అహరోను? దీపవృక్షము దగ్గర. దీపస్తంభము. దీపస్తంభం అంటే మంచిది. అక్కడ దీపవృక్షం కాడ లేక దీపస్తంభం కాడ అహరోను ఏం పోస్తాడు? దీపాలు ఆరిపోకుండా నూనె పోస్తాడు. ఏం ఆరిపోకుండా? దీపాలు ఆరిపోకుండా నూనె పోస్తాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సాయంకాలం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు. ఆ రాత్రి అంతా దీపాలు సవరిస్తూ, ఒత్తులు కట్ చేస్తూ,
దీపాలు సవరిస్తూ తైలం పోస్తూ ఉంటాడు. దీపాలు ఆరిపోకుండా రాత్రంతా మెలకువగా ఉండి చూస్తారు వాళ్ళు. ఆ పరిచర్య చేయాలి అక్కడ వాళ్ళు. అహరోను అతని కొడుకులు ఆ పరిచర్య చేయాలి. దీపాలు ఆరిపోకుండా చూడాలి. దీపాలు కనపడుతున్నాయా? దీపాలు ఆరిపోకుండా చూడాలి. తైలము పోస్తూ ఉండాలి. వినాలి, బాగా వినాలి. ఇది నూతన నిబంధనకు వచ్చేసరికి అక్కడ అహరోను, ఇక్కడ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ దీపస్తంభము, ఇక్కడ సంఘము. దీపస్తంభం అంటే సంఘము. అక్కడ దీపములు, ఇక్కడ ఆత్మలు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపం ఆరిపోకుండా అక్కడ అహరోనేమో అచ్చము దంచి తీసిన ఒలీవ తైలం పోసాడు. ఇక్కడేమో ఈ యాజకుడు, యేసు ప్రభువైన యాజకుడు 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని, నక్షత్రాలు అనగా సేవకులు, 7 నక్షత్రాలను కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య, దీపస్తంభము 7 దీపస్తంభములు అనగా సార్వత్రిక సంఘము మధ్య 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని సంచరించువాడు చెప్పు సంగతులేవనగా ఆ చెప్పు సంగతులే తైలము. ఆ తైలం పోస్తూ ఉంటాడు మనలో, ఈ ఆత్మలు ఆరిపోకుండా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పోస్తాడు? సాయంకాలం 6 గంటల నుంచి పగలు 6 గంటల వరకు. సాయంకాలం 6 అంటే అర్థం ఏంటి? సూర్యుడు అవతలకి వెళ్ళిపోతే చీకటి, మళ్ళీ సూర్యుడు వస్తే పగలు. అలాగనే నీతి సూర్యుడైన అవతలకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేంతవరకు ఏంటిది? రాత్రి. 2024 సంవత్సరాలైంది నీతి సూర్యుడు అవతలకి వెళ్ళిపోయి. ఇదంతా రాత్రి. ఈ రాత్రి సమయములో యేసు అనే ప్రధాన యాజకుడు తన సేవకులను కుడి చేత పట్టుకుని ఏం పోస్తాడు? తైలము పోస్తాడు. ఏం ఆరిపోకుండా? దీపాలు ఆరిపోకుండా. అది జరగాల పరిచర్య. అర్థమైందా? అప్పుడు 5వది ధూప వేదిక. అక్కడి నుంచి ధూపం వేసి దేవుణ్ణి కలుసుకోవాలి. లేకపోతే దేవుడు నీకు కనబడ్డు. అక్కడ కలుసుకోవాలి దేవుణ్ణి. దయవుంచి నిర్గమాకాండము దయవుంచి చూడండి, 30వ అధ్యాయము. నిర్గమాకాండము 30వ అధ్యాయము దయవుంచి మొదటి వచనము. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. నీ హృదయాన్ని ఎలా మార్చాడు చెప్పనా? ఒక వేదికగా. నీ హృదయాన్ని ఎలా మార్చాడు? వేదికగా. నువ్వెవరివి? నీవు నేను తుమ్మకర్ర లాంటి వాళ్ళం. తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? ఊరి బయట. తుమ్మకర్ర ఎలా ఉంటుంది? ఊరు బయట వంకర టింకరగా ముళ్ళుతో ఉంటుంది. అలాంటి తుమ్మకర్రను ఏం చేయాలి? ఒక వేదికగా మార్చాలి. తీసుకొచ్చి దేవుని మందిరంలోకి తీసుకురావాలి తుమ్మకర్రని. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని మందిరములోకి వచ్చావు. తుమ్మకర్ర లాంటి మనం దేవుని మందిరంలోకి వచ్చాం. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీ హృదయం ఎలా మారాలి? ఒక వేదికగా. ఆ తుమ్మకర్ర మీద ఏముండాలి? బంగారము. ఈ వేదిక మీద తక్కువ వేడితో ఇక్కడ ధూపం వేస్తారు, తక్కువ వేడితో. అందుకని ఆ తుమ్మకర్ర మీద ఏమి కప్పాడు? మేలిమి బంగారము. అంటే నీ హృదయం ఎలా మారాలి? దైవ స్వభావములోకి రావాలి. బంగారం దేని గుర్తు? దైవ స్వభావానికి గుర్తు. నువ్వు దైవ స్వభావములోకి రావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి నీ హృదయము ఒక వేదిక కింద మారాలి. అప్పుడు ఆ వేదికను ఎక్కడ పెట్టాలో తెలుసునా? ఇప్పుడు చదవండి 6వ వచనం. సాక్ష్యపు మందసము వద్ద నుండు. చూపించు. సాక్ష్యపు మందసము వద్ద నుండు. మందసం ఎక్కడుంది? అది చూడండి, అక్కడ ఉంది. అక్కడ అడ్డతెర చూపించాలని. అడ్డతెర ఉంది అక్కడ. అది అడ్డతెర. సాక్ష్యపు మందసము వద్ద అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట దానిని దాని ప్లేస్మెంట్ ఎక్కడ? దాని ప్లేస్మెంట్, ధూపవేదిక ప్లేస్మెంట్ ఎక్కడ? 5వది ప్లేస్మెంటు. కరుణాపీఠం ఎదుట ఉంచాలి దాన్ని. అక్కడి నుంచి ధూపం వేసి కలుసుకోవాలి. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. దేవుడు ఎవరిని కలుసుకుంటాడు? అహరోనుని. అహరోను ఎవరు? యాజకుడు. ఇప్పుడు యాజకులు ఎవరివి? మనం. ఇప్పుడు నిన్ను దేవుడు ఏం చేయాలి? కలుసుకోవాలి నిన్ను. అది
దేవుడు నిన్ను కలుసుకోవాలి అంటే ఇదిగో ఈ అనుభవాలన్నీ ఉండాలి. ఇత్తడి బలిపీఠం అనుభవం ఉండాలి, ఇత్తడి గంగాళం అనుభవం ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల అనుభవం ఉండాలి, తర్వాత దీపవృక్షం అనుభవం ఉండాలి, ధూప వేదిక అనుభవం ఉండాలి. అక్కడి నుంచి ధూపం వేస్తే అప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు. అది ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, అలా ఉంటే ఇప్పుడు చూడండి, మనసు ఉందా? మనసును చూపించినానా? 6వ ఉపకరణం మనసు. పైన ఏముంది? కరుణాపీఠం. కరుణాపీఠం మీద ఎవరున్నారు? కెరూబులు. ఎవరు? కెరూబులు. కెరూబులు చేసే పని ఏంటి? 80వ కీర్తన మొదటి వచనము. 80వ కీర్తన మొదటి వచనము. కెరూబులు చేసే పని ఏంటో చెప్పాడు. ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా. అదిగో కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా. చాలు చాలు, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా అంటే దేవుడు ఎవరి మీద ఆసీనుడు అవుతాడు? అదిగో కెరూబుల దూతలు అక్కడ ఉన్నాయి. రెక్కలు చాపినివా దేవుడు పైనుండి దిగి కెరూబుల మీద దిగి వస్తాడు అన్నమాట. వింటున్నారా? మీకు 40 లక్షల ప్రజలని ప్రపంచ నడిబొడ్డులో దేవుడు తన చిత్తానుసారంగా నడిపించాడు. అక్కడి నుంచి మోషేతో మాట్లాడి, మీకు అర్థమైందా? దేవుడు మోషేతో మాట్లాడాలి, అహరోన్తో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఇత్తడి బలిపీఠం దాటుకు రావాలి, 2 ఇత్తడి గంగాళం దాటుకు రావాలి, 3 సముఖపు రొట్టెల బల్ల దాటుకు రావాలి, 4 దీపవృక్షం దాటుకు రావాలి, 5 ధూప వేదిక కాడికి రావాలి. అప్పుడు దేవుడు కలుసుకుని మాట్లాడి మోషేతో మాట్లాడి 40 లక్షల ప్రజల్ని నడిపించాడు. తన చిత్త ప్రకారం నడిపించాడు 40 లక్షల ప్రజలని. ఈ లోకంలో ఈ అయిన ఐగుప్తులో దేవుడు నిన్ను నడిపించాలి అంటే ఇదిగో నీ జీవితంలో ఈ అనుభవాలన్నీ ఉండాలి. ఇవి లేకుండా దేవుడు నిన్ను కలుసుకోడు, నిన్ను నడిపించాడు. అది ఈ అనుభవాలన్నీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మందసం పైన ఏముంది? కరుణాపీఠం. పైనుంచి ఏం దిగొచ్చాడు? దేవుడు దిగొచ్చాడు. ఎప్పుడు దిగొచ్చాడో తెలుసునా? ఇదిగో మోషే ఇలా కట్టినప్పుడు మీరు అదే చదివారు. దయవుంచి చూడండి, నిర్గమాకాండము. నేను 2 మాటలు చెప్పి ముగించేస్తున్నాను. నిర్గమాకాండము దయవుంచి చూడండి, 40వ అధ్యాయము 33వ వచనము. ఒకసారి 32 కానీ చదవన్నానా? వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగు కొనిరి. మరియు అతడు మందిరమునకును చూడనా మందిరం చూపించోసారి. మందిరం అంటే మందిరం చూపించు. మొత్తం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం చూపించాలి. మందిరం అంటే అది. మందిరమునకును, తర్వాత బలిపీఠం చూపించినానా? బలిపీఠమునకును చుట్టూ ఆవరణం చూపించినాను. ఇప్పుడు చుట్టూ ఆవరణం, మందిరానికి బలిపీఠం చుట్టూ ఆవరణం చూపించు. అది ఆవరణం. అది మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణము ఏర్పరచెను. ఆవరణం ఏర్పరిచి ఆవరణ ద్వారము వేసెను. ద్వారం చూపించి ఇప్పుడు అది దానికి తెర వేసి బయటకు వచ్చాడు. అక్కడతో పని కంప్లీట్ అయింది. అది అలాగున మోషే పని సంపూర్తి చేసాను. అది అంటే ఎక్కడి నుంచి నిలబెట్టుకుంటూ వచ్చాడు? ఇప్పుడు మొట్టమొదట మందసం, కరుణాపీఠం. అది అయిపోయిందా? ఎక్కడ పని? అది అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ఎక్కడ రావాలి? మళ్ళీ పరిశుద్ధ స్థలంలోకి రావాలి. పరిశుద్ధ స్థలంలోకి రాగానే ఏ ఉపకరణం పెట్టాలి? నో సముఖపు రొట్టెల బల్ల. పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన అట్నుంచే వచ్చాడు. మళ్ళీ అది ఇలాగే వచ్చాడు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చి అప్పుడు 3వ ఉపకరణం సముఖపు రొట్టెల బల్ల, 4వది దీపవృక్షం, 5వది ధూపవేదిక. అక్కడతో తెర, అక్కడతో అయిపోయింది. మళ్ళీ ఆవరణలోకి వచ్చాడు. ఆవరణలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టాలి? ఇత్తడి బలిపీఠము, గంగాళం కాదు, ఇత్తడి బలిపీఠము, తర్వాత ఇత్తడి గంగాళం పెట్టి అప్పుడు ఆవరణానికి తెర వేశాడు. తెర వేసి బయటకు వచ్చాడు. అప్పుడు పని సంపూర్తి అయిపోయింది. అలా సంపూర్తి అవ్వగానే తర్వాత మాట చదవండి. అప్పుడు మేఘము
అదిగో ఎప్పుడు ఇవన్నీ పెట్టి అప్పుడు మోషే బయటకు వచ్చిన తర్వాత తెరవేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మేఘము కమ్మింది, తేజోమహిమ అప్పుడు నిలిచింది. నీ హృదయంలో తేజోమహిమ అలా నిలబడాలి. అర్థమవుతున్న విషయం? క్లారిటీగా అర్థమవుతున్నాయా? అది తెరేసి బయటకు వచ్చాడు, అప్పుడు మేఘము, అదిగో మేఘము కమ్మింది. చూడండి, అదిగో దేవుడు దిగొచ్చాడు అన్నమాట. అప్పుడు మేఘము గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు అదిగో మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరము నింపెను. అందుకని తేజో మహిమ నిలుచు స్థలం అన్నాడు. ఏమి నిలుచు స్థలము? అవును, తేజో మహిమ నిలుచు స్థలము. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుతున్నాను అన్నాడు దావీదు. అర్థమవుతుందా? అలా తేజో మహిమతో నీ హృదయం నింపబడాలి. అదిగో మేఘం వచ్చింది, దేవుడు దిగాడు కరుణాపేట మీదకి. ఈ అన్ని అనుభవాలు ఉంటే దేవుడు నీలోకి వస్తాడది, దేవుడు నిన్ను నడిపిస్తాడది, తన చిత్త ప్రకారం నడిపించి పరలోకం తీసుకెళ్తాడు. అది ఈ విధంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. అర్థమైందా? అలా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. కనుక నీ జీవితంలో ఎక్కడ ఇంకా బలహీనతలు ఉన్నాయో, ఇంకెక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ దిద్దుకోవాలో, ఇంకా వాక్యానికి నీ జీవితం ఎక్కడ సరిపోలేదు, ఒకవేళ ఇలాంటి పునాది మీద ఉన్నా కూడా ఇంకా ఏం అవకతవకలు ఉన్నాయో, సత్యములో ఉండి కూడా ఇంకెక్కడ తప్పిపోతున్నావో, నీ జీవితాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని యోగ్యులుగా బలలోకి రావాలి. అర్థమైందా? అందరూ పరిశీలించుకోండి, పరీక్షించుకోండి, కళ్ళు మూసుకోండి, బలలో ప్రవేశిస్తాం. ఒకసారి మిమ్మల్ని దేవునికి ప్రతిష్ఠించుకోండి నమ్మకంగా. దేవా, ఇంత జ్ఞానాన్ని భూమి మీదకు పంపించావా, మళ్ళీ ఏ ఆత్మచేత ఇవన్నీ రాయించావో, మళ్ళీ అవన్నీ మాకు అలాగే బయటకు పంచిపెట్టాలంటే మళ్ళీ సత్యస్వరూపి అయిన ఆత్మ ఉండాలి, లేకపోతే ఇవన్నీ మనకు దొరకవు. అందుకని దేవుడు మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు. కనుక ప్రభా, నా జీవితంలో నీ రాజ్యానికి నన్ను సిద్ధపరుస్తున్నావు, ఈ గొప్ప మహిమతో నన్ను నింపుతున్నావని కృతజ్ఞతా భావంతో హృదయాన్ని సరి చేసుకుంటూ బలలో ప్రవేశిద్దాం. అందరూ